చందమామ కథలు. వంటింటి బిచ్చగాడు. పేరుకు తగ్గట్టే పేనయ్య పిసినారి. కూర్చుని తింటే తరతరాలకు తరగని ఆస్తి ఉంది. కానీ కూర్చుంటే సంపాదన తగ్గిపోతుందని క్షణం కూడా కూర్చోడు. తింటే ఖర్చెక్కువని సరిగా తిండి కూడా తినడు. పీనాసి గుణమైతే ఉంది కానీ పీనయ్య బుర్ర గట్టిది. ఏ పని చేసినా లోతుగా ఆలోచిస్తాడు. భార్యను జీవితకాలం పోషించాల్సి వస్తుందని ముందు పెళ్లి వద్దనుకున్నాడు. అయితే ఇంటి పనుల కోసం ఏ పని మనిషిని పెట్టుకున్నా పని సరిగా చేసేదే కాదు. ఏమన్నా అంటే ఎదిరించేది. నెల నెల జీతం ఇవ్వాల్సి వచ్చినప్పుడు పీనయ్యకు ప్రాణాలు తోడేసినట్లు ఉండేది. పెళ్ళామైతే జీతం బత్తెం అడగకుండా, అన్నమాటకు నోరెత్తకుండా జీవితకాలం తనకు చాకరీ చేస్తుందని గ్రహించాక ఆయన పెళ్లి చేసుకోవాలనే అనుకున్నాడు. పీనయ్య బాగా డబ్బున్నవాడు కావడంతో పీనాసి అని తెలిసిన ఆయనకు పిల్లనివ్వడానికి చాలా మంది ఆడపిల్ల తల్లిదండ్రులు పోటీ పడ్డారు. హెచ్చు మొత్తం కట్నంగా ఇస్తామని ఆశ చూపారు. పీనయ్య దూరం ఆలోచించాడు. డబ్బున్న పిల్ల అయితే తను చెప్పిన మాట వింటుందన్న నమ్మకం లేదు. అదీ కాక పెళ్లి వైభవంగా జరుగుతుంది. ఆడపెళ్లి వారితో పాటు తనకు బాగానే ఖర్చు అవుతుంది. ఇలా ఆలోచించి ఆయన ఒక పేదింటి పిల్లను ఏ అట్టహాసము లేకుండా, పైసా ఖర్చు చేయకుండా, కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు. పీనయ్య భార్య సీత ఎంతో అందమైనది. డబ్బున్న భర్త తనకు పట్టుబట్టలు కట్టబెడతాడని, మెడ నిండా నగలు దిగేస్తాడని, కాలు కింద పెట్టనీయకుండా పనివాళ్ల చేత సేవలు చేయిస్తాడని ఆమె ఆశించింది. కానీ పెళ్ళయ్యాక ఆమెకి రోజంతా ఇంటి చాకరీ ఎక్కువైంది. సీతకు తండ్రి పెట్టిన బంగారు గొలుసు ఒక్కటి కూడా మెడలో వేసుకునేందుకు లేకుండా ఒంటి మీద ఉంటే బంగారం అరిగిపోతుంది, పేరెంటాలకు వెళ్ళినప్పుడు వేసుకుందుగానిలే అంటూ పీనయ్య అయిన పెట్టెలో దాచిపెట్టాడు. ఇక పీనయ్య ఆమె కోసం కొన్న చీరలు మహా ముతకవి. తన ఇంట్లో అంత చౌకబారు చీరలను ఆమె ఎప్పుడూ కట్టుకోలేదు. అయితే ఒకటి, భార్యను పీనయ్య పొద్దస్తమానము తెగ పొగుడుతూ ఉండేవాడు. ఆమె ఏం కట్టుకున్నా, ఏ నగలు పెట్టుకున్నా దేవకన్యగా ఉంటుంది అనేవాడు. ఇంటి పనులన్నీ స్వయంగా చేసుకోవడం వల్లనే ఆమె సన్నగా ఎంతో నాజూగ్గా ఉంటుంది అనేవాడు. స్వతహాగా సీత అనుకోగల అమ్మాయి. అందువల్ల భర్త పొగడ్తలకు ఆమె ఉబ్బిపోతూ ఉండేది. అయితే తిండి దగ్గర మాత్రం ఆమెకు సర్దుకుపోవటం చాలా కష్టంగా ఉండేది. పీనయ్యకు తిండి మీద ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడం అస్సలు ఇష్టం లేదు. అయితే సరిగ్గా తిండి తినకపోతే ఆరోగ్యం పాడై డబ్బంతా వైద్యానికి ఖర్చు పెట్టాలని భయం. అందుకని కొందరు ఆయుర్వేద వైద్యులను సంప్రదించి ఆరోగ్యకరమైన ఆహారం గురించిన వివరాలు తెలుసుకున్నాడు. వాటిలో చౌకగా ఉండే దినుసుల వివరాలు రాసుకున్నాడు. ఆ ప్రకారం రాగులు, జొన్నలు, ధనియాలు, ఆకుకూరలు వగైరాలతో రోజుకొక కొత్త రకం వంటకాన్ని కనిపెట్టాడు. అవి తినడం వల్ల శరీరం ఆరోగ్యంగానే ఉంటుంది. డబ్బు ఆదా చేయడం తప్ప మరే ఆసక్తి లేని పీనయ్యకు ఆ భోజనం బాగానే ఉండేది. కానీ సీత ఆ భోజనం తినడానికి చాలా బాధపడేది. తినకపోతే ఆమె ఆరోగ్యం పాడవుతుందని పీనయ్య దగ్గరుండి బలవంత పెట్టి ఆమె చేత తినిపించేవాడు. ఇలాంటి పరిస్థితిలో సీత తన భర్తలో మంచి మార్పు వచ్చేందుకు ఏ దేవత అయినా సాయపడితే ఎంత బాగుంటుంది అనుకుంటూ ఉండేది. ఆమెకు రాత్రి వేళ కలలో ఏదో దేవత కనిపిస్తూ ఉండేది. కానీ మెలకువ వచ్చాక తనేం కోరిందో, దేవత ఏమన్నదో మాత్రం గుర్తుండేది కాదు. ఒకరోజు పీనయ్య పని మీద ఊళ్ళోకి వెళ్ళి భోజనం వేళకు ఇంటికి తిరిగి వస్తూనే ఆకలిగా ఉందని సీతను భోజనానికి తొందర పెట్టాడు. ఆ సమయంలో సీత రాత్రి తనకు వచ్చిన ఒక మంచి కళను గుర్తు చేసుకునే ప్రయత్నంలో ఉన్నది. పైగా ఆకలి కూడా అంతగా లేదు. ఆమె భర్తకు భోజనం వడ్డించింది. పీనయ్య ఆమెను కూడా తినమని బలవంత పెట్టాడు. ఆమెకు రాత్రి వచ్చిన కళ వెంటనే జ్ఞాపకం రావడంతో, రాత్రి కళలో నాకు పార్వతీదేవి కనిపించింది. ఈరోజు ఒక బిచ్చగాడికి అన్నదానం చేస్తే మనకు అన్ని విధాల ఆదాయం పెరుగుతుందట. అందువల్ల అన్నదానం అంటే మళ్ళీ మనకు అదనపు ఖర్చు కాకూడదని ఈ పూటకు ఉపవాసం ఉండదలిచాను. నా వంతు భోజనం మీరే ఏ బిచ్చగాడికైనా దానం చేసి రండి అన్నది. పీనయ్య భార్య తెలివికి మెచ్చుకొని తన భోజనం పూర్తి కాగానే భార్య వంతు భోజనాన్ని అరిటాకులో పొట్లం కట్టి బిచ్చగాడిని వెతుక్కుంటూ బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక ఒక చోట పొదల చాటు నుండి మూలుగు వినిపించింది. వెళ్ళి చూస్తే అక్కడ వంటింటి బిచ్చగాడు కనిపించాడు. ఈ వంటింటి బిచ్చగాడి గురించి ఊళ్ళో విచిత్రంగా చెప్పుకుంటారు. వాడు రోజుకు ఒక్క పూటే భోజనం చేస్తాడు. అది ఒక్క ఇంటి ముందే అడుక్కుంటాడు. డబ్బులు ఇవ్వ చూపితే పుచ్చుకోడు.
ఆ కారణంగా అంతా వాడే ఇంటి ముందు అడుక్కుంటే ఆ ఇంటి వాళ్ళు వాడికి కడుపు నిండా మంచి భోజనం పెట్టాలని నిర్ణయించుకున్నారు. వాడే ఇంటి ముందు భోజనం చేస్తే ఆ ఇంటి వారికి శుభం కలుగుతుందని చాలా మందికి నమ్మకం. ఏ రోజైనా వంటింటి భోజనం మాత్రమే చేస్తాడని వాడికి వంటింటి బిచ్చగాడని పేరు వచ్చింది. వంటింటి బిచ్చగాడు ఏ రోజు ఏ ఇంటిని ఎన్నుకుంటాడో ఎవరికీ తెలియదు. కానీ వాడింతవరకు ఒక్కసారి కూడా పీనయ్య ఇంట్లో భిక్ష అడగలేదు. ఆ రోజు వంటింటి బిచ్చగాడి భుజం మీద తుండుగుడ్డ గాలికి ఎగిరి పొదల వైపు పడితే తెచ్చుకునేందుకు వెళ్ళి కాలు మడతపడి కింద పడ్డాడు. తుండుగుడ్డ వాడి చేతికి అందించిన కాలు బాగా నొప్పి చేసి లేచి నిలబడ్డం కష్టమైంది. ఆ స్థితిలో పీనయ్య అటు వచ్చాడు. పీనయ్యను చూస్తున్న బిచ్చగాడు ఆశగా, బాబు, ఆకలితో కడుపు నకనకలాడిపోతూ ఉంది. నీ దగ్గర తినడానికి ఏమైనా ఉంటే పెట్టు. అది తిన్నాక ఏ కర్రనైనా ఊతం చేసుకుని ఇక్కడ నుండి బయటపడతాను అన్నాడు. బిచ్చగాడు ఎవడైనా దొరుకుతాడా అని ఎదురు చూస్తున్న పీనయ్యకు వాడలా అడగగానే చాలా ఆనందం కలిగింది. తన భార్య కళ పోతున్నదన్న నమ్మకంతో ఆయన సంతోషించి వాడికి తను తెచ్చిన భోజనం పెట్టాడు. బిచ్చగాడు ఆత్రంగా ఒక ముద్ద నోట్లో పెట్టుకొని నమిలి మింగి, బాబు, ఆకలి రుచి ఎరగదు అంటారు. అయితే నా కడుపు నకనకలాడుతున్నా కూడా ఈ ముద్ద విషయంలా అనిపించింది. ఈ భోజనం ఎలా తయారు చేశారు అని అడిగాడు. పీనయ్య ఆ వంటకం ఎలా తయారైంది వివరించగానే, బాబు, మనిషి కొత్త కొత్త వంటకాలను గొప్ప రుచుల కోసం కనిపెడతా ఉంటాడు. మీరు ఈ వంటకాన్ని ఏం కోరి కనిపెట్టినట్లు అన్నాడు వంటింటి బిచ్చగాడు. ఈ వంటకం వల్ల ఆరోగ్యం బాగుంటుంది, పైగా ఖర్చు కూడా తక్కువ అన్నాడు పీనయ్య. అయ్యయ్యో, బిచ్చగాడినైన నేనే ఎన్నడూ ఇలాంటి తిండి తినలేదే. మీరు ఈ తిండి రోజు ఎలా తినగలుగుతున్నారు అన్నాడు బిచ్చగాడు. ఏం చేస్తాం, ఎంత చెట్టుకు అంత గాలి. ఈ జన్మకు నాకు ఇలాంటి భోజనమే రాసిపెట్టి ఉంది అంటూ నిట్టూర్చాడు పీనయ్య. పెట్టిన తిండి పారవేయకూడదని నియమం ఉండడం వల్ల బిచ్చగాడు నానా అవస్థ పడి పీనయ్య తెచ్చిన భోజనం తినేశాడు. తర్వాత పీనయ్య సాయంతోనే లేచి నిలబడి అక్కడి నుంచి నెమ్మదిగా కుంటుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ మన్నాడు సీత పీనయ్యకు మామూలు భోజనం కాక రుచికరమైన వంటకాలు వడ్డించింది. పీనయ్య కంగారు పడిపోతూ, ఈ వంటకాలను నీకు సరుకులు ఎక్కడి నుంచి వచ్చాయి? మీ పుట్టింటి వాళ్ళు ఏమైనా పంపారా అని అడిగాడు. అలాంటిదేం లేదు, వంటింటి బిచ్చగాడు వద్దంటున్నా వినకుండా వాకిట్లో పెట్టి వెళ్ళిపోయాడు. ఇదంతా నాకు వచ్చిన కళ ప్రభావమో ఏమో అనుకుంటూ వాటితో వంట చేశాను అన్నది సీత తొట్టుపడకుండా. వంటింటి బిచ్చగాడికి భోజనం పెట్టిన ఇంటి వాళ్లకు మేలు జరుగుతుందని పీనయ్య విని ఉన్నాడు. ఆయన తనకు లాంటి అనుభవం ఇంకెవరికైనా జరిగిందేమో అని వీధిలోకి వెళ్ళి వంటింటి బిచ్చగాడిని గురించి అడిగితే, వాడు ఇంకేం వంటింటి బిచ్చగాడు, వాడిప్పుడు చాలా ఇళ్లలో అడుక్కుంటున్నాడు. భోజనమే కాక డబ్బులు ఇచ్చినా వద్దనకుండా తీసుకుంటా ఉన్నాడు అని చెప్పాడొక ఇంటాయన. ఇన్నాళ్ళు లేని మార్పు హఠాత్తుగా వంటింటి బిచ్చగాడిలో వచ్చినందుకు ఆశ్చర్యపడి వాడిని వెతుక్కుంటూ బయలుదేరాడు పీనయ్య. వాడు ఊరి చివర చింత చెట్టు కింద కనిపించాడు. పీనయ్య సందేహం విని, బాబు, ఆకలితో ఉన్నప్పుడు మీరు అన్నం పెట్టి ఆదుకున్నారు. అందుకు మీకు నేనెంతో రుణపడి ఉన్నాను. అయితే మీరు తినే తిండి చూస్తే మీ మీద జాలి పుట్టింది. మీకోసం 4 ఇళ్ళు తిరిగి డబ్బులు అడుక్కుని వాటితో వెచ్చాలు కొని మీ భార్యకి ఇచ్చాను. ఇక నుండి రోజు అలానే చేయాలనుకుంటున్నా. మీరు ప్రతిరోజు రుచికరమైన భోజనం చేయాలన్నది నా కోరిక అన్నాడు. బిచ్చగాడి మాటలు విన్న పీనయ్యకు తల తీసేసినట్లయింది. ఆయన ఆలోచనలో పడ్డాడు. ఒక్క పూట భోజనం పెట్టినందుకు అడుక్కునేవాడు కూడా ప్రతిఫలం ఇచ్చుకోవాలనుకున్నాడు. తను బిచ్చమెత్తిన డబ్బుల్ని దాతకే దానం చేస్తున్నాడు. అలాంటిది ఇంటి నిండా డబ్బు మూలుగుతున్నా తన ఇంటి ఇల్లాలకి కానీ ఇరుగు పొరుగు వాళ్ళకి కానీ ఏ మేలు చేస్తున్నట్లు ఆనాటి నుంచి పీనయ్య మారిపోయాడు. వంటింటి బిచ్చగాడు తిరిగి వంటింటి బిచ్చగాడుగా మారిపోవడమే కాక పీనయ్య ఇంటి ముందు కూడా అడుక్కోవడం ప్రారంభించాడు.